స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా ప్రార్థన చేయండి. పరిచర్య విషయం కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రేరేపించే వాళ్ళు మీ వంతు మీరు సహకరించండి. ప్రభు అలాగూ చేయును గాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. అందరం చేతులెత్తి చేతులతో ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అందమా? హల్లెలూయా. రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను, చూడండి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అందరం చదువుదామా? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. దైవజనుడన్న పౌలు గారు ఈ మాటలు తెలియజేశారు. 1 నుండి 11 అధ్యాయాలు మనం గమనిస్తే అందరూ పాపులేనని, దేవుని కోపానికి తప్ప మరి దేనికి తగినవారు కాదని తెలియజేశారు. అక్కడక్కడ దేవుని కరుణలోని గొప్పతనం, దేవుని కనికరములోని మంచితనం కూడా తెలియజేశారు. ఈ 12వ అధ్యాయంలో ప్రారంభంలోనే ఆయన అంటున్న మాట మనం గమనిస్తే, దేవుడు మన పట్ల కరుణ చూపినందుచేత వారు అంటే మనం ఆచరణలలో అనుదినం అనుసరించవలసిన జీవిత విధానం గురించి తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ఏ అనుభవం కలిగి నడిపించబడాలో ఈ 12వ అధ్యాయం నుంచి ఆయన తెలియజేశారు. మనం చదువుకున్న ఆ భాగంలో మనం ఆలోచిస్తే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకు సమర్పించుకొనుడని బతిమాలుకొనుచున్నాను దేవుని వాత్సల్యమును బట్టి.
ఇట్టి సేవ మీకు యుక్తమైనది. వేరే తర్జుమా అంటే ఇంగ్లీష్లో మీరు చూస్తే ఒక దాంట్లో బెస్ట్ అని ఉంటుంది. దేవుడు కోరుకొన్నది ఇదే. ఇంకొక చోట బుద్ధిగల ఆరాధన, ఇంకొక చోట తెలివైన ఆరాధన, ఇంకొక దాంట్లో స్పిరిచువల్ వర్షిప్ అంటే ఆధ్యాత్మికమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన అని అర్థాన్ని ఇచ్చే మాటలు వ్రాయబడి ఉన్నాయి. తెలుగులో మాత్రం ఇట్టి సేవ అని రాయబడి ఉంది. ఇట్టి ఆరాధన దేవునికి యుక్తమైనది. ఇట్టి ఆరాధన దేవునికి యుక్తమైనది, ఆయన కోరుకున్నది, ఆయన ఆశపడింది అని ఆయన తెలియజేశారు. ఆరాధనలో ప్రాముఖ్యం ఏంటంటే దేవుడు అంగీకరించదగిన ఆరాధన నువ్వు చేయగలగాలి. దేవునికి ఇష్టమైన ఆరాధన నువ్వు చేయగలగాలి. దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆరాధన చేయగలగాలి. జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును, సంతోషపరచును. జ్ఞానం కలిగిన కుమారుడు. అదేవిధంగా మనము పరలోకపు తండ్రికి కుమారులం గనుక మనం కుమారులమైనప్పుడు మన తండ్రి అయిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే సంతోషపెట్టగలగాలి, ప్రీతిపరచగలగాలి, ఆయన్ని ఘనపరచగలగాలి, ఆయన్ని గౌరవపరచగలగాలి, ఆయన్ని సంతోషపెట్టే వారంగానే మన జీవితాంతం నడిపించబడగలగాలి. మన వసతులను బట్టి మనం ఆరాధన చేయకూడదు. మనకు నచ్చినట్లుగా, మనం మెచ్చినట్లుగా, మనం కోరుకున్నట్లుగా, లేదా ఇతరులు ఏదైతే మెచ్చుకుంటారో ఆ ఆరాధన మనం చేయకూడదు. దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ ఆరాధనే మనం చేయగలగాలి. గమనించండి, ఒక దేశాన్ని పరిపాలన చేసే ప్రధాని లేకపోతే దేశ అధ్యక్షుడు వేరే ఇతర దేశాలకి విజిటింగ్కి పోతారు చూసి వచ్చేదానికి, లేదా సంధి కుదుర్చుకునేదానికి, లేదా పెట్టుబడుల కోసం వెళ్తూ ఉంటారు. ఆ దేశస్తులు మన దేశానికి వస్తారు, మన దేశస్తులు ఇతర దేశాలకు పోయి వస్తూ ఉంటారు. దేనికి పోతూ ఉన్నారు పేపర్లో వేస్తారు, తర్వాత టీవీల్లో కూడా వార్తల్లో చెప్పడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. పోయినప్పుడు గమనించండి, వారికి నచ్చినట్లుగా, వారికి మెచ్చినట్లుగా ఈయన్ని గౌరవించరు, ఈయన్ని గణపరచరు. పోయిన వ్యక్తిని వారు అనుకున్నట్లుగా చేయరు. పోక మునిపే, మన దేశం నుంచి ఆ ప్రాంతానికి పోక మునిపే ఆయన అలవాట్లేంటి, ఆయన ఏం తింటారు, ఏం త్రాగుతారు, ఆయన జీవిత విధానం ఏంటి, ఉదయాన్నే ఎన్ని గంటలకు లేస్తారు, ఎన్ని గంటలకి కాఫీ తాగుతాడు, ఎన్ని గంటలకి టీ తాగుతాడు, ఎన్ని గంటలకి ఆయన భోజనం చేస్తాడు, టిఫిన్ చేస్తాడు, ఆయన ఏ డ్రింక్ తీసుకుంటారు అని అంతా లాగేస్తారు. బయోడేటా మొత్తం తీసుకుంటారు ఈయన పోక మునిపే. పోయిన తర్వాత ఈయనకు నచ్చినట్లుగా, పోయిన వ్యక్తి నచ్చినట్లుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన గణపరుస్తారు. అంతకంటే ఎక్కువగా ఈయన ఆశించిన దానికంటే ఎక్కువ గణపరుస్తారు లేదా గౌరవపరుస్తారు. ఎందుకంటే
సంధి కుదుర్చుకునే దానికి వాళ్ళ అవసరాలు వీళ్ళ అవసరాలు తీర్చబడగలిగేటట్లుగా. బాగా గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మధ్య అమెరికా దేశ ప్రెసిడెంట్ యొక్క కుమార్తె మన దేశానికి వచ్చింది. అమెరికా దేశపు ప్రెసిడెంట్ యొక్క కుమార్తె హైదరాబాద్ వచ్చింది. వచ్చేసరికి ఇంచుమించుగా ఆ సిటీ మొత్తం క్లీన్ చేసి పెట్టేసేసారు. మామూలుగా అయితే అంత శుభ్రత అంత పరిశుభ్రత ఉండదు, అర్థమవుతుందా? ఆమె వచ్చేసరికి ఇంచుమించుగా సిటీ ఆమె ఏ ప్రాంతాలలో తిరుగుతుందో అది ఇంకా ఎక్కువగా పరిశుభ్రంగా చేసి పెట్టారు, అర్థమవుతుందా? అమెరికా దేశ ప్రెసిడెంట్ రాలేదు కానీ ఆమె కుమార్తె వస్తేనే ఆమె కళ్ళకి ఇలాంటివి కనపడకూడదు, మన ప్రాంతం అంత నీట్ అండ్ క్లీన్గా ఉండాలి, అదే కనిపించాలి అని కోరుకున్న ఆ ప్రభుత్వం అంత శ్రద్ధ తీసుకొని చేసింది. ప్రెసిడెంట్ రాలా, ప్రెసిడెంట్ కుమార్తె, ఆమె ద్వారా ఒరిగేది ఏమీ లేదు. ఆమె పోయి అక్కడ ఏం చెప్తుందో అన్నదాన్ని బట్టి అక్కడి నుంచి మనం రాబట్టుకోవాలంటే వీళ్ళని ఏం చేయాలి? ఘనపరచాలి, గౌరవపరచాలి, సంతోషపరచాలి అని. ఓసారి ఏం జరిగిందంటే బిల్ క్లింటన్ మన దేశానికి వచ్చాడు, ముంబై వచ్చాడు. పెద్ద హోటల్, ఏమండి ఆ హోటల్లో పెట్టారు ఆయన్ని. పెట్టినప్పుడు ఆయన్ని చూసుకునేదానికి ఇంచుమించుగా ఎంతమందిని అపాయింట్మెంట్ చేశారు ఆయన్ని చూసుకునేదానికి. వచ్చింది ఒక్కడు, ఆ ఒక్కడిని చూసుకునేదానికి ఏ సమయంలో ఏది అడుగుతారో, ఏ సమయంలో ఏది ఇవ్వాలో మొత్తం ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు, అంత జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయన బాగా ఇష్టపడి తాగే డ్రింక్ ఏంటంటే మామిడికాయ జ్యూస్ ఉంటుంది, మ్యాంగో జ్యూస్. మ్యాంగో జ్యూస్ ఆయన బాగా ఇష్టపడతాడంట. ఆ మ్యాంగో జ్యూసులోనే రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అవన్నీ ఏమండి ఆయన అడిగినప్పుడు తెస్తాను, తేడానికి వెళ్ళారు అనే మాట రాకూడదని ఎన్ని రూములుంటే, ఏమండి ఆ దారిలో ఎన్ని ఫ్రిడ్జులుంటే అన్ని ఫ్రిడ్జుల్లో ఇవి పెట్టారండి. ఒకసారి గమనించిన దేవుని అంటే ఒక మనిషిని గౌరవించేదానికి, ఒక మనిషిని సంతోషపెట్టేదానికి, ఒక మనిషిని ఏమండి ఘనపరిచేదానికి ఎంత జాగ్రత్త తీసుకుంటారో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకని? ఆయన దయ లేకపోతే ఆయన ద్వారా ఏదో జరుగుద్ది, ఏదో ఒరుగుద్ది, ఏదో కలిసి వస్తుంది, ఏదో పెట్టుబడులు వస్తాయి, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది అని. అయితే మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరు చెప్పండి? అమెరికా దేశ ప్రెసిడెంట్ కుమారుడా? అమెరికా దేశ ప్రెసిడెంటా? మనం ఆరాధన చేస్తున్నది ఎవరు? శూన్యములో సృష్టిని వేలాడదీసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరై అంటే మన తల్లి గర్భములో మనల్ని పిండముగా రూపించిన దేవుడు, మన తల వెంట్రుకలు లెక్కబెట్టి ఉన్న దేవుడు, మన ఆలన పాలన సమస్తం ఎరిగి ఉన్న దేవుడు, మనల్ని చూచుచూ ఉన్న దేవుడు. ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాచి కాపాడుతూ ఉన్న దేవుడు. మరి ఆ దేవాది దేవునికి నీవు ప్రీతికరమైన ఆరాధన చేయగలుగుతున్నావా? ఆయన్ని సంతోషపరచగలిగిన ఆరాధన చేయగలుగుతున్నావా? అందుకని అంటాడు పరిశుద్ధమును, చదవండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా. ఆ మాట గమనించండి. ఇక్కడ
పరిశుద్ధమైనది, తర్వాత దేవునికి, మనిషికి కాదు, మనుషులకు కాదు, దేవునికి అనుకూలమైనది. ఏంటయ్యా అంటే సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకి సమర్పించుకోవడం. ఇట్టి ఆరాధన మీకు యుక్తమైనది, ఇట్టి ఆరాధన మీకు అవసరమైనది. ఆ ఆరాధన మన వ్యక్తిగత జీవితంలో మనము చేయుదుము గాక. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. మలాకీ పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం. మలాకీ పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం తీశారు అందరూ? చూడండి. గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము కలిగిన దానినైనను అర్పించిన ఎడల దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపత్యకు యెహోవా అడుగుచున్నాడు. ఆ రోజుల్లో దేవుడు తన సేవకుని ద్వారా అడుగుతూ ఉన్నాడు. ఏమని? గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పిస్తే అది దోషం కాదా? కుంటిదాన్ని, రోగము కలిగిన దాన్ని అర్పిస్తే అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి. ఆ మాట చూడండి, ప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నా. అట్టి దానిని నీ అధికారి ఉంటాడే, నీకంటే పై ఆఫీసర్ ఉంటాడే, అతనికి ఇస్తే, నువ్వు తీసుకుపోయి ఇస్తే అది అంగీకరిస్తాడా? అంగీకరించిన తర్వాత దయ చూపుతాడా? నిన్ను కనికరిస్తాడా? నీ మీద ఏమైనా ఆయనకి ప్రేమ కలుగుతుందా? ఆలోచన దేవుని బిడ్డలారా, ప్రభు ఎంత స్పష్టంగా అడుగుతూ ఉన్నాడో. ఆ రోజున అడిగిన దేవుడు ఈ రోజు అడుగుతూ ఉన్నాడు. ఒక మనిషిని సంతోషపెట్టేదానికి, ఒక మనిషిని గణపరిచేదానికి, ఒక మనిషిని గౌరవించేదానికి అంతమందిని పెట్టి, అంత సెక్యూరిటీ ఇచ్చి, అంత జాగ్రత్తగా చూసుకోగలిగిన స్థితి కలిగితే ఒక మనిషిని, అతని ద్వారా ఒరిగేది ఉండదు, ఏమండి కలిగేది ఏమీ ఉండదు, అయినా అంత జాగ్రత్త చూసుకుంటే మరి నేనెవరిని? అరే, గుడ్డిదాన్ని తీసుకొచ్చి నాకిస్తారు, కుంటిదాన్ని, రోగం కలిగిన తీసుకొచ్చి నాకిస్తారు, అది దోషం కాదా? ఆ ఆరాధనని నేను అంగీకరిస్తానా? ఆ ఆరాధన నేను కోరుకుంటానా? ఆ ఆరాధన నేను అంగీకరించి సంతోషపడతానా? నేను మీ పట్ల దయ చూపుతానా? మిమ్మల్ని నేను కనికరించగలనా? మీ పట్ల నా ప్రేమ వ్యక్తపరచగలనా అని ప్రభువు ఏం చేస్తున్నాడంట? చెప్పండి, అడుగుతా ఉన్నాడు. మనం మామూలుగా గమనిస్తే గుడ్డివానిగానైనను, కుంటివానిగానైనను, చెవుడు గలవానిగానైనను, మోగవానిగానైనను కలుగు చేసిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. బైబిల్లో ఉందా లేదా? చదవండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని, హలో, పుట్టించిన వాడు ఎవడో? యెహోవానైనా నేనే కదా. అంటే ఇప్పుడు గుడ్డి వాళ్ళని దేవుడు తృణీకరిస్తాడా? గమనించండి, గుడ్డి వారిని దేవుడు తృణీకరిస్తాడా?
గ్రుడ్డివారిని దేవుడు అసహించుకున్నాడా? గ్రుడ్డివారిని దేవుడు త్రోసివేశాడా? గ్రుడ్డివారిని ఏ రోజైనా నా దగ్గరికి రానియొద్దు అన్నాడా? యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో అలా బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు త్రోవ ప్రక్కన గుడ్డోడు ఉన్నాడు ఒకడు. అతని పేరు బర్తిమయి. నజరేయుడైన యేసయ్య ఆ దారిలో వెళ్తూ ఉన్నాడని ఎరిగిన వాడై, తెలుసుకున్నవాడై, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని అంటే లెక్క చేయకుండా, అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడా? ఏం చేశాడు? ఆడు కేక వేస్తే ఆ పలుకు విని నజరేయుడైన యేసయ్య నిలిచి అని రాయబడింది. అతగాడికి ఎంత గౌరవం ఇచ్చాడు చూడు దేవుడు. నిలిచి, వానిని పిలిచి, నీకు నేనేం చేయగోరుచున్నాను? అయ్యా, నాకు దృష్టి కావాలయ్యా, ఇది నేను చేయగలను, నీవు నమ్ముచున్నావా? నమ్ముచున్నానయ్యా, నీ విశ్వాసము చొప్పు నీకు కలుగునుగాక. ఇప్పుడు గుడ్డివారిని ఏమైనా తృణీకరించాడా? సరే గమనించిన దేవుని బిడ్డలారా, గుడ్డివారిని ఆయన తృణీకరించలేదు, కానీ అలాంటి వారిని ఎంతోమందిని ఆయన స్వస్థపరిచారు. కుంటివారిని స్వస్థపరిచారు, మోగవారిని స్వస్థపరిచాడు, ఏమండి చెవుడు గలవారిని స్వస్థపరిచాడు, మాట రాని వారిని కూడా స్వస్థపరిచాడు, ఆయన బాగు చేశాడు. ఆయన శరీర సంబంధమైన గుడ్డివారు కాదు, కానీ అలాంటి వారిని ఎప్పుడు దేవుడు ఏమండి త్రోసివేయలేదు. కానీ యేసయ్య ఎంతోమందిని స్వస్థపరిచినా ఇప్పుడు అంటున్న మాటల్లో మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఆయన ఆత్మ సంబంధమైన గుడ్డి వారిని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, వారితో ఆయన చెప్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. గుడ్డివాడిగా నువ్వు ఉండి నన్ను ఆరాధిస్తే ఆ ఆరాధన నాకు సంతోషం కలుగజేస్తుందా? ఆ ఆరాధన నేను అంగీకరిస్తానా? గుడ్డిదాన్ని తీసుకుపోయి మీ అధికారికి పోండి, ఎవరైనా అంగీకరిస్తారా? మీకు దయ చూపుతారా? ఆలోచన దేవుని బిడ్డలారా, మన దేవుని మనస్సులో ఉన్న ఆలోచన, కోరిక మనం గుర్తిరగలిగితే ఆయన ఎల్లవేళలా మన పట్ల దయ చూపాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనికరము, ఆయన జాలి, ఆయన దయ, ఆయన కటాక్షం, ఆయన వాత్సల్యం నీ పట్ల, నా పట్ల, మన పట్ల చూపదలచిన వాడై ఈ రోజున ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని మనం గుర్తెరుగుదుముగాక. మనము దేవునికి ప్రీతికరమైన బలి చెల్లించగలిగిన స్థితిలోనికి రాగలగాలి. అప్పుడే ఆయన కనికరము, ఆయన దయ, ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు మనం పొందుకుంటూ ఉంటాం. దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన బలులు చెల్లించి దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు పొందిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. నోవాహు ఉన్నాడు. ఏం చేశాడంట చెప్పరేమండి? చదవండి అన్నమాట. 8వ అధ్యాయం 20వ వచనం. నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి, ఏం రాయబడింది అక్కడ? పవిత్ర పశువులు, పవిత్ర పక్షులు కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఏం చేశాడు? ఆయనని, ఆయన కుమారులని యేసయ్య ఆశీర్వదించాడు. హల్లెలూయా. సొలొమోను బలులు చెల్లించాడు దేవునికి. బలులు చెల్లించి ఏమండి నీకేం కావాలో కోరుకు అంటే, అయ్యా నేను చిన్న పిల్లవాడినయ్యా, నన్ను మీ ప్రజలను పరిపాలించే రాజుగా తీర్చిదిద్దారు, నాకు బుద్ధి జ్ఞానాలు లేవు, వివేచన అసలు లేదు, నాకు దయచేయ అంటే ప్రభువు అది దయచేయడమే కాకుండా ఆయన అడగని ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. అడిగిన దానికంటే
ఊహించిన దానికంటే ఆశ్చర్యమైన కార్యాలు యేసయ్య మన పితరుల జీవితంలో చేసినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం. కనుక మనం ఏమండి ఆ రోజునైతే బలులు చెల్లించారు, కానీ ఈ రోజున మనం ఎందరం ఎవరమయ్యా అంటే దేవుని ద్వారా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకురాబడిన ఏమండి ఆయన ప్రజలము, రాజులైన యాజక సమూహం, ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్నాం కనుక మనం ఏమండి ఆ రోజున బలులు చెల్లించినట్టు ఈరోజు బలులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజున ఆయనకి ఇష్టమైన బలి, ఆయనకి ఇష్టమైన ఆరాధన ఏదయ్యా అంటే మనం సజీవ యాగంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం. అట్టి కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా.